విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. అందుకే ఆయన ఘన నివాళులు అర్పించాలని ఏకైక ఉద్దేశంతో కార్యకర్తలందరూ కూడా నలుమూలల నుంచి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మీ అందరం కూడా అంటే ప్రతిసారి కూడా మాకు ఆన్వాయితీలాగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రెజల్యూషన్స్ కూడా తీసుకోవడం, లేకపోతే ఆయన ముందే ఆయనకి ఘన నివాళులు అర్పించే విధంగా ముందుకెళ్ళడం అని చెప్పేసి ఒక సాంప్రదాయంగా ముందుకెళ్తున్నాం. అయితే ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా నారా లోకేష్ గారు 1,50,000 సభ్యత్వాలు ఈరోజు చేయడం అనేది ఒక రికార్డు. 1 కోటి పైన సభ్యత్వాలు అనేది రీజనల్ పార్టీకి ఎప్పుడు కూడా లేదు, కానీ ఫస్ట్ టైం ఇది జరిగింది. దానికి ఘన నివాళులు ఈరోజు నారా లోకేష్ గారు నందమూరి తారక రామారావు గారికి ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా భావించి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ నివాళులు అర్పించడం జరిగిందండి. ఈరోజు ముఖ్యంగా మీరు చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్టీల్ ప్లాంట్ని ఏదైతే మూలన పడిపోతుంది అనుకున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు రివైవ్ చేయడానికి అని చెప్పి సుమారుగా 11,900 కోట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఎందుకు తేలేపారు, ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే అది సత్తా దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉండాలి. అలాంటి వ్యక్తి అక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఈరోజు తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. 11,000 కోట్లు ఆ రోజే తీసుకురావచ్చు, కానీ వాళ్ళకి అది లేదు. వాళ్ళ కేసులు కాపాడుకోవడానికి 5 సంవత్సరాలు ఆలోచించారు. కానీ ఈరోజు 11,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి తీసుకురావడం, స్టీల్ ప్లాంట్ మళ్ళీ రివైవ్ చేయడం, దాంతోపాటు నిపాన్ కూడా ఒక స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టించడం, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇక్కడ పెట్టించడం, ఇది ఎప్పుడు కూడా అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడు కూడా జరగలేదు దేశంలో. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నాను. ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. భవిష్యత్తులో